రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకురావటం ఈ ఖమ్మం జిల్లాకు ఒక మణిహారంగా మారింది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖచ్చితంగా కావాలని చెప్పేసి పట్టుబట్టి తీసుకొచ్చిన వ్యక్తి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. కొంతమంది పెద్దలు రోడ్లెక్కి మాట్లాడుతున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు, మేము కాదంటలే, కేంద్ర ప్రభుత్వం నిధులు మేము కాదంటలేదు. ఈ రోడ్డు ప్రపోజల్ పెట్టి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇటు కలెక్టర్ గారిని పిలిపించి, ఇటు అధికారులను పిలిపించి, ఇటు రైతులను పిలిపించి మీటింగులు పెట్టి ప్రతి రైతుకు కూడా ఈ రోడ్డు వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు పండించిన పంటలు మనం మార్కెట్కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రవాణా సౌకర్యం మెరుగుపరిద్ది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతును కూడా బతిమిలాడి ఈ భూముల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పించడం జరిగింది. కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవాళ ఖమ్మానికి ఇవాళ ఎగ్జిట్లు కావాలంటే కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ దమసలాపురం దగ్గర ఎగ్జిట్, ఇవాళ సత్తుపల్లి దగ్గర 2 ఎగ్జిట్లు, అట్లా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక ఎగ్జిట్, ఇట్లా ఇలాంటి ఎగ్జిట్లు తీసుకొచ్చిన వ్యక్తి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది మీరు ఆలోచించుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధిలో ఎవరు చేయలేదు, కానీ మీరు ఎందుకో మాట్లాడుతున్నారంటే మీ కడుపు మంటతో మాట్లాడుతున్నారు. అయినా సరే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు 10 మందికి ఉపయోగపడే పని మాత్రమే చేస్తారన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం చూసుకుంటే ఇలా గోదావరి జలాలు ఇలా బ్రహ్మాండంగా ఇలా ఖమ్మం జిల్లాకి పారుతున్నాయి నీళ్లు. ఇవాళ దగ్గర 1600 క్యూసెక్కుల నీరు కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ వైరా రిజర్వేర్ పూర్తిగా నిండిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి నాయకుడు చరిత్రలో దొరకడు. అలా చూసుకుంటే మనం ఇవాళ దగ్గర ఇవాళ 2 లక్షల ఎకరాలకి మళ్ళీ సాగునీరు అందించడానికి సిద్ధమైపోయిన వ్యక్తి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా. ఇవాళ అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవాళ రోడ్లు, భవనములు, నీళ్లు, నిధులు, నియామకాలంటేనే తుమ్మల నాగేశ్వరరావు గారు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు అంటాడు. ఇలా మెడికల్ కాలేజీలు ఖమ్మంలో ఎటు చూసినా కూడా స్వామినారాయణ వివేకానంద స్కూళ్ళు, ఇవాళ ఎక్కడ చూసినా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన పనులే కనపడుతున్నాయి తప్ప ఎవరైనా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయని నేను అడుగుతున్నా. ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటారు, కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుకుంటారు. అయినా సరే వీటన్నిటికి కూడా తల వంచుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటేనే తుమ్మల అంటేనే అభివృద్ధి అనే జయంతో ముందుకు వచ్చిన వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.